అడగడం లేదు, మా హక్కు. ఆదోని రెవెన్యూ డివిజన్ పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసము మేము అడుగుతున్నాము. ఇప్పుడే మనం కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది. నాకు ఒకటే అనుమానం అనిపిస్తుంది, ఆదోళిలో బీజేపీ గెలిచినందుకే మీరు రావడం లేదా అనేది ఒక అనుమానం ఉంది. ఎందుకంటే మేము కూడా ఎన్డీఏ భాగస్వాములు మేము గతంలో మీరు బీజేపీ లేనప్పుడు మీరు అధికారంలో రాలేదు. మీరు బీజేపీతో కలిసిన తర్వాతనే మీరు అధికారానికి రావడం జరిగింది. ఇది మీరు గమనించుకోవాలి, ఇది మీ మైండ్ లో మీరు పెట్టుకోవాలి. మేమేమి ప్రజల కోసం నిలబడే నాయకులు మేము, ప్రజల కోసం పోరాడే నాయకులు మేము, ప్రతి పేదవాళ్ళ కోసం పోరాటం చేసే నాయకులు, ప్రతి రైతు కోసం పోరాటం చేసే నాయకులు. అంతేగాని మీరు ఈ మధ్య కొన్ని హరివారం ఇచ్చింది, జీవో ఇచ్చింది, ఎవరికి అడగకుండా మీరు 1-2 డివైడ్ చేసింది. ఏదైనా పద్ధతి ఉందా అని మీరు ఏదైనా చేయాలనుకుంటే కొంచెం మేధావర్గంని ఈ యొక్క ప్రాంతం ఉండే మేధావర్గం పిలిపించుకొని ఏ మండలానికి ఏ గ్రామం చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడైనా చర్చించాలా? కేవలం మీకు తోచింది రాజకీయం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏదో హరివాణం మండలం అయితే మాకు రేపు పొద్దున ఏమైనా ఇబ్బంది అయిందని చెప్పి ఈరోజు ఏమైపోయింది, హరివాణంలో కూడా ఏ నాయకుడు మా ఊరికి రాముడు బోర్డు పెట్టుకునే కర్మ పరిస్థితి వచ్చింది. ఈ రోజు మనం ఎలక్షన్ వచ్చినప్పుడు మనం ప్రతి చోట పోవాలి కదా, పోయినప్పుడు ప్రజలు కదా మనకి ఓటు వేసేది, మీకు నాయకులు కాదు ఓటు వేసేది, ప్రజలు వేసారు ఓటు. ప్రజలు ఓటు వేసినప్పుడే కదా మీరు అధికారంలో వస్తారు. కనుక నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనకి అభివృద్ధి జరగాలి, మనకు నదులు కావాలి, మనకు డ్యాములు కావాలి, మనకు రోడ్లు వెడల్పు కావాలి, మనకు అంత అభివృద్ధి కావాలి, స్కూల్ కావాలి. ఒకప్పుడు సెకండ్ బాంబే అనే పేరు ఉండింది, ఇప్పుడు ఏమైంది వలస బాంబే అయింది. ఒకప్పుడు వలస అంటే ఇక్కడ నుంచి జనాలు వలస పోతున్నారు తప్ప ఇక్కడ సెకండ్ బాంబే అనే పేరు మర్చిపోయినాం. కనుక దయచేసి ఇప్పుడైనా మీరు తెలుసుకుని మద్దతు ఇవ్వండి అని చెప్పి నేను జేసీ తరఫున మీకు మనవి చేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన జేసీ నాయకులకు అందరికి ధన్యవాదాలు చెప్తూ నేను తెలుసుకున్న నా పేరు ప్రకాష్ చేత్, మాజీ ఎమ్మెల్యే అవుతుంది. దాదాపు 70 రోజులు అయిపోయింది రిలే. ప్రజల్లో అయితేనేమి, రైతు సోదరులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళలు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఆదోని జిల్లా కావాలని చెప్పి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు పనిచేసిన రోజు తెలుగుదేశం కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఎందుకు రావడం లేదో మాకు అర్థం కావడం లేదు. మీరు ఆలోచించేయండి, మనం ఆదోని జిల్లా కోసం, ఆదోని జిల్లా కావాలని చెప్పి పోరాడుతున్నాం, కానీ పార్టీకి అతీతంగా మీరు వచ్చి తప్పకుండా పాల్గొని మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పి మన జేఏసీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మీరు ఆలోచించేయండి, మీరు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ అయితేనేమి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితేనేమి, ఆ రోజు ప్రజలు 2 కళ్ళతో చూస్తున్నారు. ఎవరెవరు ఆదోని జిల్లా కోసం పోరాడుతున్నారు, అలాంటి వాళ్లకు 10 ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి సభముఖంగా నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే మీరు ఆదోని గురించి తెలుసుకోండి, కానీ మీరు మీ రాష్ట్ర నాయకులు, మీ ముఖ్యమంత్రులు ఉండొచ్చు. నేను ఏం చెప్తున్నానంటే, మీరు లోకల్ గా మీకు కావాల్సింది లోకల్ ఓటర్స్. రేపు పొద్దున ఎమ్మెల్యే ఇవ్వండి, లోకల్ బాడీ ఎలక్షన్ ఇవ్వండి, లోకల్ వాళ్ళు చేస్తారు, కానీ రాష్ట్ర నాయకులు లేరు. మీకు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ రోజు ఎందుకు రాలేదో ప్రతి ఒక్కరి నోటు ఎందుకు తెలుగుదేశం వాళ్ళు రావడం లేదని చెప్పి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఈరోజు ఆలోచించేయండి, విద్యార్థి సంఘాల వాళ్ళు ఎంత పోరాడుతున్నారంటే అంత పోరాడుతున్నారు. రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం ఆదోని జిల్లా కావాల్సింది.
మనకందరూ తెలుసు, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు విజయ ముఖ్యమంత్రి అంటారు. మరి ఆదోని గురించి దాదాపు 70 రోజులు నేనే కూర్చుంటే కూడా మీకు ఇన్ఫర్మేషన్ రావడం లేదా? ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకులు మీకు ఇవ్వడం లేదా? మన జిల్లాలో కూడా మన యువకుడు టీజీ భరత్ మంత్రివర్యులు ఉన్నారు క్యాబినెట్ లో. మరి ఆయన కూడా తెలుసుకోవాలి, ఆయన కూడా రికమెండేషన్ చేయాలి చంద్రబాబు నాయుడు గారికి, ఆదోని తప్పకుండా జిల్లా చేయాలని చెప్పి. మీరు ఈ రోజు చూడండి, ఆదోని సంపూర్ణంగా ఒక నెలలోనే సంపూర్ణంగా ప్రతి ఒక్క వ్యాపారస్తులైతేనేమి, విద్యా సంస్థలైతేనేమి, చిన్న చిన్న వ్యాపారాలు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చారు. సంపూర్ణంగా పనిచేశారు. ఎవరు గాంధీ వారిగా ఎక్కడ ఎవరు దౌర్జన్యం చేయడం లేదు, ఎవరు పనిచేయడం లేదు, వాళ్ళే పనిచేస్తున్నారు. అంటే ప్రజల మద్దతు ఆదోని జేఏసీకు, ఆదోని జిల్లా కావాలని చెప్పి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా కళ్ళు చేసి ఆదోని జిల్లాని ప్రకటించండి అని చెప్పి మీకు 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా జేఏసీ తరపున. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి, నేను శాశ్వతంగా ఎన్డీఏ కూటమిలో ఆదోని జిల్లా చేశానని చెప్పి శాశ్వతంగా మీ పేరు నిలబడుతుంది. మీరు ఇవ్వలేదంటే మీరు శాశ్వతంగా భూసమాధి అయిపోతారని చెప్పి సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నా. ఈ రోజు మహిళలైతేనేమి, విద్యార్థులైతేనేమి, చిన్న చిన్న పిల్లలు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఊళ్ళో చూడండి, టౌన్ లో ఎట్లా తిరుగుతున్నారు పిల్లలు, దాన్ని ఆలోచించేయండి. ఈరోజు మన ఆదోని డివిజన్ ఉన్నటువంటి 5 తాలూకులో వైఎస్ఆర్ సంపూర్ణ మద్దతు ఇచ్చి బంధువుల్లో పాల్గొనడం జరుగుతుంది. బీజేపీ వాళ్ళైతేనేమి, జనసేన వాళ్ళైతేనేమి, కమ్యూనిస్ట్ వాళ్ళైతేనేమి ప్రతి ఒక్కరు పాల్గొనడం జరుగుతుంది. మరి తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు రావడం లేదు నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు ప్రతి ఒక్కరి రోడ్లో 10 మందిలో 9 మందిలో ఎందుకు రావడం లేదని నాకు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే మన జేఏసీ నాయకులు కొంతమంది విజయవాడకు వెళ్ళడం జరిగింది, అక్కడ కొంతమంది మినిస్టర్లు కలవడం జరిగింది. నేను ఒకటే మా జేఏసీ నాయకులంతా రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్రతి ఒక్కరిని కలుపుకోండి. అయ్యింది కానీ ఇస్తారా లేదా 2 మాటలు వాళ్ళ దగ్గర ఇచ్చేటట్లు ఇవ్వండి, లేకుంటే లేదని చెప్పండి. ఊరికే చూస్తాం, చేస్తాం, అప్లై చేయండి, నెక్స్ట్ చూస్తాం అనేది పద్ధతి కాదు. ఇదే ఎవరి స్వార్థం కోసం కాదు, ఎవరి ఇంటి కోసం కాదు, ఇది రాబోయే భవిష్యత్తు కోసం ఆదోని జిల్లా కావాలి. ఆదోని జిల్లా అయిందంటే పరిశ్రమలు అయితేనేమి, విద్యా సంస్థలు అయితేనేమి, ఆదోని అభివృద్ధి అయితేనేమి బ్రహ్మాండం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా నేను ఈ ప్రతి ఒక్కరికి, ప్రజలకు, విద్యార్థి సంఘాలకు, కార్మికులకు, కర్షకులకు, వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. జేఏసీ తరఫున మనమంతా కలిసికట్టుగా పోరాడదాం. జిల్లా ఇచ్చేంత వరకు ఏది కానీ మేము వెనకాడాలని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నా పేరు జయశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదోని. ఈ రోజు 5 నియోజకవర్గాలు స్వచ్ఛందంగా బంద్ అయినందుకు గర్విస్తున్నాం. వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టి చందన బ్రదర్స్ వాళ్ళు వాళ్ళ సంఘీభావం తెలపడానికి వచ్చినారు. అలాగే ఏఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు మనం మాట్లాడేది కాదు, ఆదోని ఎందుకు జిల్లా కావాలనేది వాళ్ళ నోట కూడా విందాం. వెల్కమ్ చందన బ్రదర్స్. అమ్మ ఎవరు మాట్లాడండి, వాళ్ళు మనం మాట్లాడదు. అందరికి నమస్కారములు. మేము చందన షాపింగ్ మాల్ నుండి ఇక్కడికి అందరూ మా స్టాఫ్ తరఫున అందరూ మేము సంయుక్తంగా జిల్లా కావాలని చెప్పి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఆదోని జిల్లా కావాలని ఏమెన్నూరు, మంత్రాలము, పత్తికొండ, ఆలూరు, ఆదోని అన్ని వర్గాల వాళ్ళు వచ్చి కలిసి పోరాడుతున్నాం మాకు జిల్లా కావాలని. ఇక్కడ మా చందన షాపింగ్ మాల్ వాళ్ళంతా వచ్చి సంఘీభావం తెలుపు చేస్తున్నాము. సార్ ఇక్కడ ఆదోని వాళ్ళు ఎందుకు కోరుతున్నాం జిల్లా కావాలి అని చెప్తే, ఇక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, ఉద్యోగస్తులు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఇంకా కాలేజీలు లేవు మాకు ఆదోనిలోన చాలా లేవు. మాకు జిల్లా కావాలని ఎందుకు కోరుతున్నాం అంటే, ఇక్కడ జిల్లా అయితే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. అందుకోసమే మేము కోరుతున్నాము. ఇక్కడ దయచేసి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మాకు జిల్లా కావాలని కోరుతున్నాం సార్. ఆదోని రోడ్లు కూడా బాగుపడాలి, ఇంకా చాలా అందరికి అభివృద్ధి జరగాలంటే మాకు జిల్లా కావాలి సార్. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అందరు ఆడపిల్లలు, పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళు, మెయిన్ వచ్చి మా చందన షాప్ మాల్ వాళ్ళు వచ్చి మేము తెలియజేస్తున్నాం ఏమంటే, మా పిల్లలకి భవిష్యత్ కావాలంటే దయచేసి మాకు ఆదోని జిల్లా చేయండి సార్ ప్లీజ్. జిఎస్సి నాయకులు గారికి ఎన్ని రోజుల నుండి చాలా పోరాడుతున్నారు, ఇక్కడ 75 రోజుల నుండి పోరాడుతున్నారు. వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేసి జిల్లాను చేయమని కోరుతున్నాం సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారు.
ఆదోని జిల్లా కావాలి. ఆదోని జిల్లా కావాలి. ఆదోని జిల్లా సాధిస్తాం. ఆదోని జిల్లా సాధిస్తాం. చంద్ర షాపింగ్ మాల్ నుంచి అంతా దగ్గర 150 మంది స్టాఫ్ వచ్చినామండి ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి. మనకి ఆదోని జిల్లా ఎందుకు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. మా దానిలోనే ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి ఎవరైతేనేమి 10,000 రూపాయల జీతానికే పనిచేసేవాళ్ళు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆదోని జిల్లా అయితే మనకి చాలా మ్యానుఫ్యాక్చర్స్ వస్తాయి, కంపెనీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇలాంటివి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఆదోని అటు సిటీ గాను లేదు, ఇటు పల్లెటూరు కంటే అధ్వానంగానే ఉంది. రోడ్లు అయితేనేమి, కాళ్ళు అయితేనేమి, ఒక పెద్ద వాన పడిందంటే చాలా కాళ్ళలో నీరంతా రోడ్లోకి వచ్చేస్తుంది. ఆ నీళ్ళు రోడ్లో వెళ్తున్న మన వాహనాలకంతా మన మీద మనకే పడుతుంది. రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేవు, చాలా అస్తవ్యస్తంగా ఉంది మన ఆదోని పరిస్థితి. ఇంతకుముందు ఏదో మాస్టర్ ప్లాన్ అన్నారు, గత 2009 ఆహాయంలో కానీ 2014 వరకు మాస్టర్ ప్లాన్ ఉంది. దీన్ని మన ఆదోని నాయకులు కావచ్చు, లోకల్ లీడర్స్ కావచ్చు, బిగ్ షాట్స్ కావచ్చు, ఎవరైనా కూడా దాన్ని వెనక్కి వేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ అనేది అందరూ మర్చిపోయినారు కూడా, అది ఎవరికి తెలియదు కూడా విషయము. దీన్ని ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు కావడం లేదనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఆదోని జిల్లా అయితే మనకి కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, జిల్లా ఆఫీస్ కావచ్చు, మనకి కొన్ని ప్రభుత్వ అధికారుల ఆఫీసులు కూడా చాలా వరకు వస్తాయి. దీన్ని అడ్డుకునే దానికి ఎంతమంది ఉన్నారో దానికి అడ్డుకుని జిల్లా సాధించగల దాని కోసం మేము అంత కృషిగా ప్రయత్నిస్తున్నాం. మన ఆదోని ఈ రోజు 70వ రోజు మన ఆదోని జేసీ కమిటీ వాళ్ళు చాలా అద్భుతంగా దీన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి మేము సంఘీభావంగా తెలియజేస్తూ లాస్ట్ టైం కూడా వచ్చామండి మన బీటీ నాయుడు గారి ఇంటి ముట్టడికి. ఆ రోజు కూడా ఆయన మనకి పాజిటివ్ గా స్పందించినారు. ఈ రోజు మేము సంయుక్తంగా మా స్టాఫ్ మొత్తం 150 మంది స్టాఫ్ 150 మంది స్టాఫ్ వచ్చినాము. మాకు జిల్లా కావాలి, చందన షాపింగ్ మాలే కాదు, ఎన్నో మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఇలా ఎన్నో కంపెనీలు కానీ ఆదాయం రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలకు, జేఏసీ మెంబర్ కు, అశోక్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసినటువంటి ప్రకాష్ జైన్ గారు కావచ్చు, దేశీ ప్రకాష్ గారు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడడానికి నాకు భయంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నాకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లక్ష్మణరావు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడిని. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఈ ఆదోని జిల్లా కావాలని చెప్పేసి సాధన జేఏసీ కమిటీ తరఫున అందరి తరఫున మేము ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే చెన్నై నుండి కర్నూలు జిల్లాకి తరలించినటువంటి రాజధాని, అదే రాజధాని కూడా హైదరాబాద్కి తరలించిన అందరూ చూసాము. మరి ఈ రాష్ట్రంలో ఎన్నుకోబడినటువంటి ప్రతి 4 ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ రాజధాని చేశారు. అయితే వెనుకబడిన ప్రాంతం 5 నియోజకవర్గాలు పునర్విభజన జరిగిన తర్వాత కూడా అందరూ కూడా వెనుకబడిశారు. అయితే 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ కూటమి
సంబంధించిన గవర్నమెంట్ ఉన్న ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చంద్రబాబుతో కానీ నారా లోకేష్ కానీ ఈ చర్చ ఎందుకు జరగలేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటే పునఃవిభజన, మండలాలు బైఫర్కేషన్ ఇవన్నీ జరగాల. ఎట్లా జరగాల? పాపులేషన్ బట్టి అర్బన్, రూరల్ మండలాలు, తర్వాత జనాభా రీత్యా చూసుకొని క్యాబినెట్ లో పెట్టాలి. క్యాబినెట్ లో పెట్టే సందర్భంగా 6 జిల్లాలు గత మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రకటించారు. ఎందుకు ఈ యొక్క పెత్తందారుల వ్యవస్థ అనిపిస్తుంది? జనాభా అన్ని వర్గాలతో ఎన్నుకోబడినటువంటి ఈ శాసనసభ్యులు ఎందుకు మాట్లాడలేరు? జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ అందరూ కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకు ఇది దారి తప్పింది? ఆ జీవో ఎందుకు ప్రకటించినారు? కమిటీని ఎన్నుకోబడిన జీవోని కూడా ఎందుకు చేయలేదు? వెంటనే ఈ బాధ్యత ఎవరైతే ఉందో ఈ గవర్నమెంట్కి, ఇక్కడ ఉన్నటువంటి కూటమి సభ్యులకు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మేము పోవాలంటే 100 కిలోమీటర్లు పోవాలి. అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి దాన్ని ఏ రకంగా ఈ రాజధాని తీసుకుపోయారో, మా రాజధాని ఎక్కడుందో మాకే తెలియదు. అయితే జిల్లా అయితే వ్యవస్థ ఉంటుంది, ఎస్పీ ఉంటారు, కలెక్టర్ ఉంటారు. మా గోడును వాళ్ళు వెలిబుచ్చుకుంటాము. ఆరోగ్య పరిస్థితి కానీ, ఇంకా ప్రజా సమస్యలు కానీ అన్ని రకాలుగా. అంటే కూటమి సభ్యులు చాలా ఎప్పుడో కావాలి, మన కావాలి. ఎప్పుడైతే క్యాబినెట్ లో కూర్చున్న క్యాబినెట్ లో ఏమైతే చర్చ జరుగుతుందో అదే జరగాల్సిందే. తప్పకుండా ఆ బాధ్యత తీసుకొని ప్రజలను మనలో పెట్టుకొని ఇప్పుడున్న గవర్నమెంట్ ని దృష్టిలో వాళ్ళ బాధ్యత మంది కాదు. తప్పకుండా మా జిల్లా కావాల్సిందే, ప్రజలకి శ్రేయభిలాష కావాల్సిందే. మా ఎంఆర్పిఎస్ తరఫున, వైఎస్ఆర్ తరఫున మనం డిమాండ్ చేసేది అదొక్కటే. నా పేరు లక్ష్మణరావు, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు మాజీ. समाप्ति